హలో హలో గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఎప్పట్లానే కోరుకుంటున్నాను. సో ఏం చేస్తున్నారు ఏంటి? ఈరోజు అంతా సండే కదా. సో ఈరోజు అంతా ఇంట్లోనే అనమాట అందరూ. హాలిడే కాబట్టి సో నేను ల్యాక్ చేయను, డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తా. ఏంటి అని అంటే, నిన్న మూవీ చూసా. ఏది? పవన్ కళ్యాణ్ ఆ, గారిది. ఏదంటే ఉస్తాద్ భగత్ సింగ్. సో యాక్చువల్లీ చెప్పాలంటే, సరే పార్టీ గురించి పక్కన పెడితే పవన్ జీరోనే. సో మూవీస్ పరంగా ఎవరికైనా సరే పవన్ ఫ్యాన్సే మనమంతా. ఆ, దానికి మనం ఒప్పుకోవాలి, నిజం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి పవన్ గారి సినిమాలు ఎలా చూస్తాము మనం. సో అదే హైప్ తోటి మూవీస్కి వెళ్తుంటాం. సో రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లి కానీ, ఓజీ కానీ, ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఏంటి అని అంటే, హరిహర వీరమల్లు గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలా ఉందో అది అందరికీ తెలిసిందే. ఏదో బొమ్మలాట ఆడుకున్నట్టుగా ఉంది. సో ఓజీ ఓజీ కూడా పెద్ద హైప్ ఏం లేదు అందులో. ఏంటంటే ఆ గన్నులు పెట్టి డి అని కాల్చుకోవడం తప్ప అందులో ఏం లేదు. సో అందులో కూడా పెద్ద స్టోరీ ఏం లేదు. అండ్ ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఇందులో కూడా చెప్పుకోదగ్గ స్టోరీ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సోగా వెళ్ళిపోతుంది. ఏదో అసలు ఆ హీరోయిన్ ఎందుకు వస్తుంది తెలియదు, రాశికన్నా ఎందుకు వస్తుంది తెలియదు, ఏందో తెలియదు. పర్లేదంటే సెకండ్ హాఫే పర్లే. సో నాకు సెకండ్ హాఫ్లో నచ్చిన అది ఏదైనా ఉందంటే, మళ్ళీ తొలి ప్రేమ సినిమాలో ఈ మనస్ అనే సాంగ్. సో అసలు నిజంగా ఆ థియేటర్లో వస్తుండే వైబ్స్ అనేది, గూస్ గూస్ బంప్స్ అనేది అసలు ఇట్లా వస్తుంది. ఎందుకంటే మన ఎంతైనా ఓల్డ్ సాంగ్ని మనం మళ్ళీ వింటున్నందుకు దాన్ని అసలు నిజంగా చాలా బాగా చేశారు. నాకు సినిమా మొత్తం మీద హైలైట్ అనిపించింది అదే. సో పవన్ గారి క్యారెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ రెగ్యులర్గా సో ఎలా ఉంటుందో అలానే ఉంది. కానీ స్టోరీ అయితే ఏం లేదు, దమ్ములే స్టోరీలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. కానీ నేను ఒకటి చెప్తున్నాను, సీనియర్ డైరెక్టర్లు అయ్యుండి ఇలాంటి సినిమాలు చేస్తున్నారంటే నిజంగా ఫ్యాన్స్కి డిసప్పాయింట్. ఎందుకంటే ఎవరైనా సరే స్టోరీ చూస్తారు స్టోరీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలో దమ్ము లేకుండా గన్స్ పెట్టి కాల్చుకోవడం, సీఎం ఇంట్లో వాటిలలో ఈ రీసెంట్ టైంలో చూసాం కదా, స్కంద మూవీ, ఇవన్నీ చూసాం కదా, అవన్నీ డిషన్ అట్లనే ఉంది. నాకు పెద్దగా ఏమనిపించలే. సో సెకండ్ హాఫ్ సినిమాని కొంచెం ఓ రేంజ్లో నిలబెట్టిందని నేను అనుకుంటున్నా. కానీ బొమ్మ అయితే బ్లాక్ బాస్టర్ కాదు, హిట్ కాదు, బిలో యావరేజ్. ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక హైప్ తోటి సినిమా ఎలా ఉంటుంది అనేసి వెళ్తాము. సో ఆ హైప్ని అది డిసప్పాయింట్ చేస్తుంది. కొంతమంది అనుకోవచ్చు, అంటే పవన్ ఫ్యాన్స్ కూడా, వాళ్ళకు కూడా తెలుసు ఏంటంటే, అంటే పార్టీని ప్రేమించే వాళ్ళు అందరికీ తెలుసు సినిమా పవన్ అన్నకి సెట్ కాదు అనేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇక పైకి వాళ్ళు పాపం కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి సినిమాలు తీస్తే ఎవ్వరు కూడా చూడరు. ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ బాడీ ఫేస్ కానీ బాడీ కానీ షేప్ అవుట్ అవుతుంది. సో వీటన్నిటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు మూవీస్ తీస్తే, అండ్ ఈ గ్లామరస్ మీద పెట్టిన ఫోకస్ స్టోరీలో కూడా పెడితే సినిమా అనేది బ్లాక్ బాస్టర్కి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫ్యామిలీకి కూడా నచ్చాలి అని అంటే, ఈ గన్స్ వీటిని కాల్చుతుంటే కాదు, కామెడీ ఉండాలా, సీన్ ఉండాలా. ఇప్పుడు హరిశంకర్ గారి సినిమాలలో గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ అది సినిమా. స్టోరీ ఉంది, దాంట్లో దమ్ముంది, హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ ఉంది మంచిగా. ఇందులో అసలు రాశి కన్నా ఎందుకు వస్తుంది తెలియదు, అది ఎందుకు వెళ్ళిపోతుంది తెలియదు. మరి నాకు ఇంకొక లాజిక్ అర్థం కాలేదు. ఏంటంటే సినిమాలో మెయిన్ కొంచెం లీడ్ రీలింగు రావు రమేష్ కూడా ఉన్నారు. సో మరి లాస్ట్లో వచ్చేసరికి వాళ్ళని ఎందుకు తీసేశారో నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఈ స్టోరీ ఉంటుంది కదా, దీనికి ఫస్ట్ నుంచి రావు రమేష్ అనే అతను మెయిన్ ఇంపార్టెంట్ అయ్యాడు స్టోరీకి. సో మరి లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళని అందరిని ఎందుకు తీసేశారు, అసలు ఎందుకు పెట్టారు వీళ్ళని మరి?
తీసేసే బదులు అలా తీసేసినప్పుడు మరి వీళ్ళని ఎందుకు పెట్టారు? నేను అదే చూస్తున్నా, వీళ్ళందరూ వస్తారేమో మళ్ళీ లాస్ట్కి అని చూస్తుంటే రాశి కన్నా లేదు, అది వెళ్ళిపోయింది. రావు రమేష్ లేడు, వెళ్ళిపోయాడు. అసలు స్టోరీ ఏంది? ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పేరుకి హైప్ చెప్పుకున్నట్టుంది. గ్లాస్ అంటే సైన్యం కాదంట, పదునెక్కే సైన్యం అంట. మరి గాజు గ్లాసు పోయి సింక్లో ఉంటుంది మరి ఎప్పుడు మరి అదే కొన్ని పార్టీ పరంగా కూడా కొన్ని వీళ్ళు తలుచుకొని పెట్టారు. కానీ సినిమా అయితే బిలో యావరేజ్, హైప్గా అయితే లేదు. ఫ్యాన్స్కి అయితే నిరాశ. ఎందుకంటే హైప్ తోటి వెళ్తాం, ఒక హైప్ తోటి సినిమాని, కానీ డిసప్పాయింటెస్ వస్తాం. నాకైతే నచ్చలేదబ్బా. సెకండ్ హాఫే పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయితే ఏంద్రబాబు ఏంది ఈ సినిమా అనిపించింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఏంది, ఈ కామెడీ ఏంది, ఈ సోదంతా ఏంది అనిపించింది. అసలు నిజంగా ఒక సీనియర్ డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయడం అంటే నిజంగా ఘోరం అసలు. సార్ మీరు దయచేసి మంచి సినిమాలు తీయండి, స్టోరీ ఒక లైన్ దమ్ముండే స్టోరీలు రాసుకోండి. ఎందుకంటే సీనియర్ హీరోలను పెట్టి ఇలాంటి సినిమాలు తీసి వాళ్ళ పరువులు తీసుడు తప్ప మీరు ఏది చేసేది ఏం లేదు. సో ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింటే. కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు అంతే, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. సో ఇది దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాను. ఈ మధ్యన మూవీస్ రివ్యూస్ కూడా ఇస్తున్నాం కదా. సో ఏంటంటే మనకు జరిగిన అనుభవాన్ని మనం షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. యాక్చువల్ నేను కూడా ఇంతే చూసా, యూట్యూబ్లలో వీటిలలో రివ్యూస్ చూశాను. సో ఎవరిని రివ్యూస్ చూసినా సరే బాగాలేదని చెప్తున్నావు కూడా సరే, మనం వెళ్తే కానీ మనకు తెలుస్తుంది కదా, మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళెవరో రివ్యూ చెప్పినంత మాత్రం మనం డౌన్ఫాల్ అవ్వడం కరెక్ట్ కాదుగా. మనం చూసిన దాన్ని బట్టి రివ్యూ చెప్దాము అని నేను ఆగానమాట. సో నాకైతే సెకండ్ హాఫ్ పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయితే దొబ్బింది. కొంచెం శ్రీలీల క్యారెక్టర్ బాగుంది. తమ్ముడు ఇదే తొలి ప్రేమ సినిమాలో ఈ మానేస్ అనే సాంగ్, అది ఇంకా చాలా బాగుంది. నేనైతే అసలు ఎంజాయ్మెంట్ చేసేది తెలుసా, పాటను చూస్తుంటే నిజంగా మళ్ళీ అదే చూసినట్టుగా అనిపిస్తుంది. అంటే మిక్సింగ్ చేశాడు, ఎట్లా అంటే తొలి ప్రేమ, ఖుషి ఇవన్నీ మిక్సింగ్ చేశాడు. మిక్సీలో మనం ఫ్రూట్ మిక్స్ ఎట్లా తాగుతామో ఫ్రూట్స్ అన్నిటిని మిక్స్ చేసి అలా చేసాడు అనమాట. కానీ ఆ ఒక్క సాంగ్కి మాత్రం టేస్ట్ వచ్చిందిలే, స్టోరీకి మాత్రం టేస్ట్ ఏం లేదు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే మనకి ఎవరికైనా ఇష్టమే. పార్టీల గురించి అనేది పక్కన పెడితే పార్టీలలో అయితే ఫెయిలే. సో ఇదన్నమాట. యాక్చువల్లీ ఇట్లనే ఉంటుంది సినిమాలు అంటే, కొన్ని డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు చేస్తున్న పొరపాట్లు అనమాట ఇవి. సో ఈరోజుకి ఇది చాలు. సో ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ లైవ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ శ్రావణ్ని. జై హింద్.